బ్రహ్మానందరెడ్డి గారి కూడా హత్య చేశారు, అందులో హస్తం ఉంది. మీరు కూడా అన్నిటికీ తెగించే ఉన్నారు కదా, మీరు మాత్రం రౌడీలాగా లేరా? ఈ కులం మనకు కూడబెట్టదు, ఈ పార్టీలు మనకి అభివృద్ధిని చేయవు. హనుమిరెడ్డి హత్య కేసులో మీ ప్రధాన అస్త్రం లేదని మీరు చెప్పగలుగుతారా? ఒక ప్రత్యేక రాజ్యాంగం, ఇది నా మాట నా మాటే శాసనం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. పిన్నెల్లి రామకృష్ణ గారు 4 దఫాలు ఇద్దరు సమానులే అంటే ఏంది, అతనికి ధీటుగా జూలకంటిని తీసుకొస్తే తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు గారు ఆలోచించారా? మేము అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మత ఘర్షణలు నివారించి, తెలుగుదేశం పార్టీ విధానం హింసావాదం కాదు. ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా వస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ జూలకంటిని తీసుకురావడం వల్ల మళ్ళీ పాత పూర్వవైభవం వస్తుంది. ఒక హత్యలో ప్రధాన నిందితుడైనటువంటి వారికి సీటు ఎలా ఇస్తారనే పిన్నెల్లి యొక్క ప్రధాన ఆరోపణ. కానీ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగట్లేదు. జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీటింగ్ పోతే మేము కడిగేస్తామంటున్నారా? ఎక్కడన్నా ఫ్యాక్షన్కి మూల కారణాలు ఆ వ్యవస్థల్లో ఉన్న లోపాలని ఈ రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ఒకవేళ మీరు కనుక మంచి చేస్తుంటే 2014 నుండి 2019 వరకు కేవలం 23 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకే పరిమితం కావడం గల కారణం ఏంటి? పేదవాడు చీప్ లిక్కర్ తాగేవాడు పేదవాడు, ఆ పేదవాడి రక్తాన్ని చెమటని దోపిడీ చేస్తున్నది ఈ వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వము విద్యకు వైద్యానికి దూరము, ప్రజల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకున్న కానీ వాళ్ళకు విరుద్ధం అంటారు. మీరేమంటారు? మీరు ఏ విధంగా విఫలమయ్యారు? ఆ సాక్షాత్తు కలెక్టర్ ఓటు కూడా పోలింగ్ బూత్ల ఏజెంట్ చేసి కంట్రోల్లో ఉంది అంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి. సో అట్లీస్ట్ ఈ వైసీపీలో అదన్న వస్తుంది కదా, టీడీపీలో ఆ మాత్రం ప్రజల్ని ఈ బానిసంలాగా నీ బాంఛన్ దొరాని ఈ ప్రజలు బతకూడదు. అట్టడుగు వర్గాలు వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. వాళ్ళు రాజ్యాంగ పదవుల్ని అనుభవించి గౌరవమైన స్థానంలో నిలబెట్టాలని ఆలోచన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు కావచ్చు, ఇప్పుడు వైసీపీ కూడా దాదాపు ప్రతి స్థానిక సంస్థలు కావచ్చు లేదంటే శాఖలలో కావచ్చు 50%, అందులో మహిళలకు కూడా మళ్ళీ 50% ఇచ్చారు కదా సార్. మీ గెలుపులో కూటమి అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఎంత మేరకు కలిసి వచ్చినాయని భావించవచ్చు? బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో వాళ్ళు మాత్రం ఆ పార్టీ మాత్రం గెలుపుడు ఖాయం. అన్ని సమయాల్లో అన్ని సార్ ఆచరణలో యువత సమస్య దీర్ఘకాలిక సమస్య ఉంది, దీన్ని పరిష్కరించడానికి 10 నెలల కాలంలో మాత్రమే ప్రభుత్వం పైన ఏది వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే మీరేమంటారు సార్? ఎక్కడా లేదు. మీరు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత జగన్పై విమర్శలు తప్ప పరిపాలన మీద అసలు ఇప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేయలేదు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను కూడా అంటే ఏది మీరు పెంచిపోతామని చెప్పారు వారికి, ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి కదా సార్. మీరు ఏమైనా కానీ జగన్ అంటున్నారు. ఒక్క మాట చెప్తాను, కాల పరిమితి ముగిసిపోయిన తర్వాత గతంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తిట్టారు, చంద్రబాబు మోడీని తిట్టారు. కానీ ఈ కలయిక ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్ అసలు ఎవరికి. తిట్టడం అంటే వ్యక్తిగతమైన ఏమి కాదు. ఈ దఫా వైసీపీకి అనుకూల వాతావరణం లేకపోవడం, అది కూడా మా కూటమి ఏర్పాటు చేసుకొని 2 నెలల కాలం పడుతుంది సార్ ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరగాలంటే. రాష్ట్రం వరుస క్రమంలో జరుగుతుంది. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? భగవంతుని ఆశీస్సులు, మా నాయకుల దీవెనలతోటి
ప్రస్తుతానికి బాగున్నాం. ఓటర్ల దీవెనలతో కూడా అనుకోవచ్చు కదా సార్? ఓటర్ల ఆశీస్సులతోటే మీరన్న మాచర్ల రికార్డు బ్రేక్ ఆ, మెజారిటీని అందించారు. ఆ. వాళ్ళు నాపై గెలుపుతో పాటు ఒక పెద్ద భారాన్ని కూడా నా మీద పెట్టారు. ఆ భారాన్ని మీరు దించుకునే ముందు, ఆ భారాన్ని ప్రజలకు తెలియజేసే ముందు మీతోని మేము ఒక మాట తీసుకుంటున్నాం. పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గ ప్రజలకు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు, అది పార్టీ లేదా ఇంకో పార్టీలకు అతీతంగా మేము అడిగిన, మీరు కోరుకున్న అభివృద్ధి, మేము అడిగిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గ ప్రజలకు అందిస్తారని మేము భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చు. సిద్ధమేనా? 100% సిద్ధమే. ఎప్పుడైనా మీది సంసిద్ధం. సిద్ధం. సిద్ధం సంసిద్ధం అంటారు కదా. అంటే సిద్ధం అంటే ఆ, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు టైటిల్ ఆయన వస్తున్నాయి. అక్యుపై చేసుకుంటాన్ని. ఆ, కాబట్టి ఆ. మేము పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయటానికి ఎల్లవేళ ప్రభుత్వం, పార్టీ, కూటమి ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి ప్రజలకి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎమ్మెల్యే లైఫ్ ఈ 10 నెలల జీవిత గత అరాచకాలు, గత దోపిడీలు, గత దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఇది రాష్ట్రం, మాచర్ల నియోజకవర్గం రెండూ ఎదుర్కొంటున్న సమస్యలు. పరిస్థితి ఏంటంటే సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి. చంద్రబాబు నాయుడు గారి కష్టాలు చంద్రబాబు నాయుడు గారి, మా కష్టాలు మావి. వారు ఈ రాష్ట్రం విధ్వంసానికి, ఆర్థిక దోపిడీకి, అరాచక పరిపాలనకి మరి వారు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాము మరి నెరవేర్చడానికి సుమారుగా 6 నెలల కాలం పట్టింది. ఇది గత పాలకుల విధ్వంసాన్ని కొంతమేర గాడిలో పెట్టడానికే. మా పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా ప్రజల ఆస్తుల్ని కబ్జా చేశారు, అక్రమంగా బలవంతంగా పొలాల్ని రాపిచ్చుకున్నారు, ఆర్థిక దోపిడీలు చేశారు. అలాగే ప్రజల ఆస్తుల్ని, వేరే వారి ఆస్తుల్ని తాకట్టు పెట్టుకొని వైసీపీ నాయకులు బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకుంటే ఈరోజు ఆ ప్రజలను వచ్చి బ్యాంకు సిబ్బంది అడుగుతూ ఉన్నారు, మీరు అప్పు కట్టండి అని. మేము ఎప్పుడు అప్పు తీసుకున్నాము అంటే మీరు ఈ రోజున తీసుకున్నారని. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఎవరు ఎమ్మెల్యే వస్తే వారు ఇలాంటి మాటలు మాట్లాడడం సబాబేనా? నేను ఏ వేదిక మీదనైనా ఛాలెంజ్ చేస్తాను. ఈ మధ్య సాక్షి పేపర్లో నా మీద ఒక ఐటెం రాపిచ్చారు, గ్రానైట్ లారీ లేదో దొరికి. ఎందుకంటే వాళ్ళకి మీరే ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేశారు. ఆ రోజు బాబు గారిని రాశాను, అది ఆంధ్రజ్యోతిలో వస్తే మొన్న సాక్షిలో రాపిచ్చారు. ఎందుకంటే వాళ్ళ కంటిన బురదని మా మీద కూడా చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఒక చెక్ పోస్ట్ పెడదాం, ఉమ్మడిగా అన్ని పార్టీలతో కూడా ఒక చెక్ పోస్ట్ పెడదాం. ఇక్కడ ఎటువంటి అక్రమాలు జరగటానికి వీల్లేదు. ఈ గ్రానైట్ లారీలు మీకేదన్నా భయము, మేమేదో చేస్తున్నాము అని చెప్పంటే మేము కడుక్కోవటం కోసం చెప్తున్నాను. నేను ఒక చెక్ పోస్ట్ ఆల్ పార్టీస్ తోటి ఆడ పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయమని చెప్పాము. ఏదైతే ఏఎంఆర్ సంస్థ మరి సెస్ వసూలు చేసిందో అవి మళ్ళీ అక్కడ ఎంటర్ అయినాయో లేదో కూడా వెరిఫై చేయమని చెప్పి గౌరవ గనుల శాఖ మార్చిల్ని కూడా మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీడీపీ జెండా ఎగిరింది మీ ద్వారా. ఎలా అనిపించింది ఈ టీడీపీ జెండా ఎగిరిన రోజు? ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయి. ఈ అరాచక పరిపాలన, ఈ తాలిబాన్ రాజ్యం అంతమైంది. ప్రజలు ఎంత సంతోషించారో అంతకు మించి నేను సంతోషించా. నేను శాసనసభ్యుడిగా అయిన దానికన్నా కూడా నాకు ఈ అరాచక పరిపాలన అంతమైనందుకు నేను చాలా సంతోషపడ్డాను. అరాచక పరిపాలన అయితేనే ఒక ఎమ్మెల్యే 4 దఫాలుగా ఎమ్మెల్యే అవుతారా? ఖచ్చితంగా. మరి అరాచకంతో మరి భయపెట్టి ప్రజల్ని భయభ్రాంతులను చేసి మరి అనేక ఆశలు, ప్రలోభాలకి గురి చేసి మరి ఎమ్మెల్యే అయ్యాడు. రాజకీయ పార్టీలు అంటేనే ఆశలకు ఎసరు పెడతాయి కదా, ఆశలు చూపుతాయి కదా. మీరేమైనా అతీతమా? నేను నా ఎన్నికల వాగ్దానాల్లో ఒకటే స్పష్టంగా చెప్పాను, పల్నాడు ప్రాంతం ప్రజలకు స్వేచ్ఛనిస్తాను. ఇది నా మొదటి వాగ్దానం. ఆ తర్వాత ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు ఇవన్నిటినీ కూడా డెవలప్ చేస్తాను. ఉపాధికి కొంచెం కష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రం ఎదుర్కొంటుంది. ఎందుకు ఉంటుంది అంటే
జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పారిపోయే పరిస్థితి, కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెల్లిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మళ్ళీ పెట్టుబడులు రావటం మొదలుపెట్టాయి. కాబట్టి దీనికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఏదైతే 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము చెప్పామో వాటిని మాత్రం ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ప్రతి నియోజకవర్గంలో ఒక సెజ్ ఏర్పాటు చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి అభిమతం. ఆ మేర ఇక్కడ వనరులు అవకాశాలు ఉన్నాయి, భూమి ఉంది, మిగులు భూమి ఉంది, కాబట్టి ఏర్పాటు చేస్తాం. 60 సంవత్సరాల తర్వాత, అంటే మీన్స్ మీకు ఏజ్ 60 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. డాడీ అయినప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్, మమ్మీ అయినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్యాక్టే చెప్పండి, ఫ్యాక్టే కావాలి. ఈ మే నెల వస్తుంది, ఈ ఏప్రిల్ తర్వాత మే నెలలో మీకు ఒక రేమండ్స్ రగ్గు ఇచ్చామనుకోండి, బ్రహ్మారెడ్డి రగ్గు ఇచ్చాడని మీరు కప్పుకోకపోతే బ్రహ్మారెడ్డి ఫీల్ అవుతాడు, కప్పుకుంటే చెమట పోసి మీరు ఫీల్ అయిపోతారు. ఇటువంటి ఈ నియోజకవర్గంలో ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ నడవటం కూడా చాలా క్లిష్టతరంగానే ఉంది. అయినప్పటికీ ప్రజల తీర్పు, ప్రజలు ఇచ్చిన గౌరవం మాకు ఒక శక్తిని ఇచ్చింది. ఆ మేర మేము ఖచ్చితంగా పనిచేస్తాం. పల్నాడులో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పాము. ఈరోజు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాము. వరికపూడిసెల ప్రాజెక్టు కట్టకపోతే, నేను రాజకీయాల నుంచి ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే మరి నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి మాచర్ల నియోజకవర్గ ప్రజల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మోసం చేశాడు. నేను అలా మోసం చేయను. వరికపూడిసెల ప్రాజెక్టు ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. లేకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. నీలాగా తప్పుడు కూతలు, తప్పుడు మాటలు అలాగే కాదు. నేను ఓడిపోతే రాజకీయాల్లోంచి నిష్క్రమిస్తానన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు మరి అతనిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అంటే వాళ్ళ నిజాయితీ, నిబద్ధత, వాళ్ళ మాటల విశ్వసనీయత దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది. జనరల్గా ఏ నాయకుడు అనగానే నేను ఓడిపోతే, లేకపోతే నా మాటకు అంటే ఏదైనా అక్రమాలు నా మీద జరిగితే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, ఇది ఒక ఆనవాయితీ సార్? ఇదేమన్నా కొందరికి ఆనవాయితీ కావచ్చు. నేను అలాంటి కుటుంబం నుంచి రాలేదు. 60 సంవత్సరాల రాజకీయ కుటుంబం, 60 సంవత్సరాల రాజకీయాల్లో మేమేంటో ప్రజలకు తెలుసు. ఈరోజు అభివృద్ధి ఏంటో మాచర్ల నియోజకవర్గంలో వస్తున్న నిధులు, మరి పనుల్ని చూస్తేనే ప్రజలకు అర్థమవుతుంది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపుతాం. మీరు భారీ మెజార్టీతో గెలవడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? మొట్టమొదటిది వాళ్ళ అరాచకం, అక్రమం, దోపిడీ, కనీసం ప్రాథమిక హక్కులు కూడా భంగం కలిగిన పరిస్థితి. చెప్పాను, అసెంబ్లీ సాక్షిగా చెప్పాను, ముద్దాయి ఫిర్యాదు అవుతాడు, ఫిర్యాది ముద్దాయి అవుతాడని. అటువంటి అరాచకమైన పోలీసు వ్యవస్థ, దీనివలన ప్రజలు అనేక ఇబ్బందుల్ని, వాళ్ళ మాన ప్రాణాలకి, ఆస్తులకు కూడా, వాళ్ళ సొంత ఆస్తులను కూడా మరి హక్కులు కోల్పోయిన ఈరోజు అది ఒక మాచర్లకే పరిమితం కాలేదు. దాదాపు ఆంధ్రప్రదేశ్ అంతా వైసీపీ మీద ముద్దా ఏమో వ్యతిరేకమైతే ఉండవు. అంటే మీరన్నదే ముద్దాయి ఫిర్యాదు కాదు, ఫిర్యాదుడే ముద్దాయి, అంటే ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ మీద కేసులు పెడుతున్నారు. ఇది బలమైన ఒక ఆరోపణలు చేయటం, అబద్ధాలు చెప్పడం వైసీపీకి కొత్త ఏమీ కాదు. ఈరోజు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సార్. నేను ఒకటే చెప్తా ఉన్నాను, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో 5 సంవత్సరాల్లో ఎవరన్నా ఉన్నారా? అలాంటి వ్యక్తి విద్యుత్ ఛార్జీలకి నిరసనగా రోడ్డెక్కాడంటే ఎంత సిగ్గులేని చర్య. అంటే వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది ప్రజలు గమనించాలి. నువ్వు తప్పు చేసి, నువ్వు దోపిడీ చేసి, నువ్వు ప్రజల నెత్తిన ఏది డిస్కంలో మరి అధిక రేట్లతోటి నువ్వు విద్యుత్ కొనుగోలు చేసి నీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం, నీ దోపిడీ కోసం ప్రజల నెత్తిన భారం మోపి ఈరోజు మళ్ళీ నువ్వు రోడ్డు ఎక్కుతావా? సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. అదే కాదు, ఫీజు పోర్ అంటావు. రా, నువ్వు సాక్షి అసెంబ్లీకి రా. 4200 చిల్లరో, నేను ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేను, అబౌవ్ 4000 crores, 4200, 4600 కోట్ల రూపాయలు
మరి ఈ యువతకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా నువ్వు బకాయిలు పెట్టి ఈరోజు ఫీజు పోరంటావా? ఇది వైసీపీ సిగ్గులేని ఆలోచన విధం. ప్రభుత్వం మీదే ఉంది కదా, జైలు వేయవచ్చు కదా. ఆ? ప్రభుత్వం మీదే ఉంది కదా, వైఫల్యాలు ఉంటే జైలు వేయవచ్చు కదా. కాశ్మీర్లో పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. అంత అగాధాలు ఈ ఎగ్జాంపుల్స్, అంత అగాధం ఈ ఆర్థిక వ్యవస్థను కలగజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ అగాధాల మీద మరి వంతెనలు కట్టుకుంటూ మెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల వైపు నడుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మీరు చేయలేని ఒక్కరోజు మీరు లక్షల కోట్లు అప్పు చేసి మీరు కూడా చేసేది అదే కదా. ఏంటి మీరు చేసేది అదే కదా. మేము చేయటం కాదు, మీరు అప్పే చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం అప్పు చేస్తుంది. కానీ దానిలో మనం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెడతాం, కొంత సంక్షేమానికి ఖర్చు పెడతాం. కానీ వాళ్ళు కేవలం ఏదో ఒక బిస్కెట్ ప్రజల వైపు విసిరేసి మొత్తం దోపిడీ విధానాన్ని ఎన్నుకున్నారు. మీ గెలుపులో కూటమి అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంత మేరకు కలిసి వచ్చినాయని భావించవచ్చు? కొలతలేమీ లేవు. ఆత్మీయంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కలిసి మాతో సహకరించారు. వారికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు. వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నమే చేస్తాం. ప్రస్తుతం మీరు అభివృద్ధి ముఖ్యంగా అనే కోణంలో దూసుకుపోతున్నటువంటి సమాచారం. అసలు ఏమేమి వేటి పైన ఇప్పటి వరకు ఏమేమి చేయగలిగారు? మా అదృష్టం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి సహకారం. అదృష్టం నో డౌట్ ఎట్ ఆల్. ఎట్లా అదే కదా. ఈ టైం బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో వాళ్ళు మాత్రం, ఆ పార్టీలు మాత్రం గెలుపుడు ఖాయం. అన్ని సమయాల్లో అన్ని సాధ్యమవుతాను రాజకీయాల్లో ప్రజలు మ్యాండేట్ ఎలా ఇస్తే అలా జరుగుతుంది. బీజేపీ ఓడిపోవచ్చు, తెలుగుదేశం ఓడిపోవచ్చు, జనసేన ఓడిపోవచ్చు. కానీ ఓటమి లేకుండా వస్తున్నది కాబట్టి ఏదో మతలాభం ఉన్నది అంటుండ్రు, మీరేమంటారు? ఏ ఆడలేక మధ్యలో ఓడని చెప్పి ఒక సామెత ఉంది. మతలబ్ అయితే ఉంది సార్. ఏమో మరి మతలబులు ఏమి ఉండవు. మతలబులు ఏమీ ఉండవు. మరి ఆ రోజు 151 సీట్లు ఇచ్చినప్పుడు మతలబ్బా ఉండవచ్చు. మేము ఫేర్ అంటున్నాను, ఎందుకంటే నేను వారికి అనుకూలంగా మేము వ్యవస్థల పట్ల మాకు నమ్మకం ఉందండి. మేము వ్యవస్థలను అగౌరవపరిచే వ్యక్తులం కాదు. మేము మతలబులు ఇవన్నీ కూడా మేము అనట్లేదు, అనము కూడా. రైట్. మీరు గెలిచిన తర్వాత మేము అడిగిన మా ప్రశ్న, ఏమేమి అభివృద్ధి పైన ఫోకస్ చేశారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జేజేఎం జలజీవన్ మిషన్ ఒక అద్భుతమైన స్కీమ్. ఒక్క ఉదాహరణగానే చెప్తాను. ఈ దేశంలో ప్రతి ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్, రక్షిత మంచినీళ్లు అందించాలనే ఒక కార్యక్రమాన్ని ఇచ్చేస్తే దాన్ని కూడా ఉపయోగించుకోవడంలో విఫలమైన వైసీపీ నాయకత్వం దాన్ని కనీసం వాడుకోవటం కూడా చేతగానే అసమర్థులు ద్రోహం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. దాని గడువు ముగిసిపోయింది 25 తోటి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ దుర్మార్గాల్ని ఎండగడుతూ ఈ రాష్ట్ర పరిస్థితుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ప్రజల తాగునీటి పడుతున్న ఇబ్బందుల్ని తెలియజేసిన తర్వాత, అలాగే మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ దానికి 3 సంవత్సరాలు జీవం పోయటం మూలంగా ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రతి ఇంటికి మరి జిల్లా వ్యాప్తంగా మరి ఫస్ట్ ఫేజ్లో 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తే దానిలో సుమారుగా 850 నుంచి 900 కోట్ల రూపాయలు మాచర్ల నియోజకవర్గంలోని గ్రామాలకి తాగునీరు అందించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దానికి అతి త్వరలో కూడా శంకుస్థాపన జరగబోతోంది. అలాగే అమృత ఒక 900 కోట్ల రూపాయలతోనే ఇక్కడ త్రాగునీరు సమస్య పరిష్కారం. అంతేకాదు, దాదాపు అవకాశం అయితే ఉంది. దాదాపు కాదండి, టెండర్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు సర్వే జరుగుతుంది. అలాగే మాచర్ల పట్టణ దాహార్తిని తీర్చడానికి కూడా 90 నుంచి 100 కోట్ల మధ్యలో అమృత్ ద్వారా మంచినీళ్ళు అందించే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. మరి మొదటిది మీరు ఎంచుకున్న దానిలో. అలాగే సంతపటకల హాస్పిటల్, దీన్ని మీరు మల్టీ స్పెషాలిటీ సెంటర్గా అప్గ్రేడ్ చేద్దామని కూడా ఒక మా కోరిక, మా అభిలాష అది. ఎందుకంటే సుమారుగా గుంటూరుకి వెళ్ళాలి అంటే 160 కిలోమీటర్లు మారుమూల ప్రాంతాల నుంచి ఒక హార్ట్ పేషెంట్ కానీ, ఒక బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ కానీ వెళ్ళేటప్పటికి ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి.
హైదరాబాద్కి ఎంత దూరం ఉన్నదో అటు అంత దూరం ఉన్నది. అటు అందాం. హైదరాబాద్ వెళ్ళాలంటే మా వెనకబడిన ప్రాంత ప్రజలకు సరైన అవగాహన లేదు. అక్కడ ఆర్థిక పరిస్థితిని, హాస్పిటల్ బిల్స్ని తట్టుకునే ఎట్లా శక్తి కూడా బైఫర్కేషన్ వచ్చినాం కాబట్టి అక్కడ మనకు అంత శక్తి కూడా సహకారం మా ప్రాంత ప్రజలకు ఆ శక్తి కూడా లేదు, ఆర్థిక శక్తి. సో ఇక్కడే వీలైనంత వరకు వైద్యం చేసి మరి తరలించటానికి అయితే మేము అడిగాము. న్యూరాలజీ, కార్డియాలజీ అంటే దానికి కొన్ని నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయి. వీలున్నంత వరకు బెటర్గా మనం ఇక్కడ వైద్యశాలను నిర్మించడం, బ్లడ్ బ్యాంకుని ఏర్పాటు చేయటం, ఆక్సిజన్ ప్లాంట్లు ఇవన్నీ ఉన్నాయి. అలాగే డయాలసిస్ కేంద్రాలు, మెటర్నిటీ వార్డ్స్ ఇవన్నీ కూడా మేము డెవలప్ చేయాలి. ఈ ప్రాంతంలో ఈరోజు ఒక అంటే ప్రతి వ్యాధికి ఇక్కడ నిర్మూలన జరిగే అవకాశం ఉందని మీ పీరియడ్ అయిపోయేసరికి ఈ కళ నెరవేరుతుందని భావించవచ్చా ఇక్కడి ప్రజలు? అంటే ఒక్క ప్రాబ్లం హార్ట్ విషయంలోనే ఒక ప్రాబ్లం ఉంది. సో దానికి కూడా మేమేం ఆలోచిస్తున్నాం అంటే పిడుగురాళ్ళలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు అవుతుంది కాబట్టి బెటర్ అంబులెన్స్ని సౌకర్యం చేసి ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి దానికి ఒక 45,000 రూపాయల ఇంజెక్షన్ ఉంటుంది, అది చేసి అక్కడికి పంపించే ప్రయత్నానికి మరి చేద్దాము ఉన్న పరిస్థితుల్లో అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. 100 పడకల ఆసుపత్రి అయితే ఖచ్చితంగా నిర్మించి తీరుతాం. అదేవిధంగా రైతుల సమస్యలపై మీ వైఖరి? త్రాగునీరు ఓకే, రైతులకు సమస్యలు సాగునీరు, యా నాగార్జున సాగర్ కూతవేటు దూరం కానీ ఎడారిగా ఉంది. మరి మేము ఈ మాచర్ల ఎడారిగా ఉంది. దశాబ్దాల కళ వరికపూడి సెల అని చెప్పి మేము మొత్తుకోబట్టి కూడా దశాబ్దాలు అయిపోయినాయి. తిలా పాపం తలా పిడికాడు. సరే ఏది ఏమైనా గతాన్ని మరచి భవిష్యత్తు మీద ఒక ఆశతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం ధైర్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని చక్కబడిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ వరికపూడి సెల ప్రాజెక్టుని నిర్మాణం పూర్తి చేస్తాము. అంతేకాదు ఇక్కడ ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు గతంలో 1, 2, 3 ఉన్నాయి, ఇవి కూడా మరి గత 5 సంవత్సరాల్లో పక్కన పడిన పరిస్థితి. రీసెంట్గా మేము ఒక ప్రాబ్లం ఫేస్ చేసాం దైద మేజర్ దగ్గర. కనీసం లాకులకి గ్రీజు డబ్బా కూడా పెట్టని దుస్థితి. అప్పుడు బుగ్గవాగు డ్యాంలో సార్ మీరు ఆరోపణ చేస్తే మరీ గిరీస్ పెట్టకుండా కూడా ఉన్నారా సార్? రండి, నాతో రండి, చూపిస్తాను. గ్రీజు లేవు, గేట్లకు రిపేర్లు లేవు. అది అధికారుల నిర్లక్ష్యం కాదా? మరి అధికారంగా ప్రభుత్వం డబ్బులు ఇస్తే అధికారుల నుంచి అనేక సార్లు వాళ్ళ విజ్ఞప్తులు పంపించారు. యాజ్ యూజువల్ యాన్యువల్ రిపోర్ట్ పంపిస్తారు, అయినప్పటికీ పట్టించుకొని దుస్థితి. కాలువల్ని బాగు చేస్తామని చెప్పి దోపిడీ చేసిన దుస్థితి. 5 సంవత్సరాలుగా ఒక కాలువలో ఒక చెట్టు బీకింది లేదు, ఒక తట్టెడు మట్టి ఎత్తింది లేదు. మేము అధికారంలోకి రాగానే ముందు కాలువలు మొత్తం బాగు చేసాం. సాగర్లో నీళ్ళు సాగునీటి పరిష్కారం కొరకు, ఉన్న నీటిని వినియోగం కొరకు. కొత్త సమస్య ఏంటంటే ఏదైతే అప్లాండ్ ఉందో ఆ అప్లాండ్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు రావాలి కాబట్టి దానికోసం వరికపూడి సెల ప్రాజెక్టు. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మేము రాళ్ళెత్తిన కూలీలం. మా పల్నాడు రైతు కూలీలు, రాళ్ళెత్తిన కూలీలు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు గుర్తున్నారు, కానీ నాగార్జున సాగర్ ఆధునిక దేవాలయాన్ని నిర్మించిన కూలీలు ఈరోజు గుర్తు లేకుండా పోయారు. వాళ్ళకి గుర్తింపు తీసుకొస్తాము. నాగార్జున సాగర్ని ప్రత్యేక పంచాయతీగా విడగొట్టాము రీసెంట్గా, అంటే ఇంకా ఆర్డర్ రావాల్సి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద సంతకం పెట్టారు. ఆ దిశలో మొన్న కూడా పిఆర్ మరి సెక్రటరీ గారిని కలవటం జరిగింది. ఈ రోజుకి మేము ఈ సాగర్ కెనాల్ 63 కిలోమీటర్లు మా నియోజకవర్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే మేము దానికి కాపలాదారులుగా మాత్రమే మిగిలిపోయాం. మాత్రం కాదు. ఆ రోజు కూలీలం, ఈ రోజు కాపలాదారులం, అనుభవదారులంగా ఇప్పటికీ కాలేకపోయాము. దాన్ని మరి అధిగమించడానికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుందని చెప్పేసి దృఢమైన విశ్వాసంతో మేము ఉన్నాం. పర్యాటక కేంద్రంగా కొన్ని మీరు ఎంపిక చేసుకున్నారు, ఏమేమి చేయబోతున్నారు ఇక్కడ? ఒకటి, పల్నాడు అంటే ఒక చరిత్రహీనులు కాదు పల్నాడు ప్రజలు, చరిత్ర సృష్టించిన వాళ్ళే. 13వ శతాబ్దంలో
పౌరుషాల గడ్డ పల్నాడే అంటారే కానీ ఒక గొప్ప సంస్కృతి, ఒక గొప్ప సామాజిక న్యాయం చేయటానికి ఆ రోజుల్లో బ్రహ్మనాయుడు గారు ఉన్న రోజుల్లో చాపకూడు సిద్ధాంతాన్ని, ఈరోజు కులాలు లేవు మతాలు లేవు అని చెప్పి ఉపన్యాసాలు చెప్పొచ్చేమో కానీ ఆ రోజే కులాలకి మతాలకి అతీతంగా చాపకూడు సహపంక్తి భోజనాల్ని ప్రవేశపెట్టిన గొప్ప సంస్కృతి ఉన్నది. ఆ రోజే పల్నాడు యుద్ధానికి ఒక మూల కారణం ఏంటంటే కోడిపందెం ఒక్కటే కాదు. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు అన్ని వర్గాల్ని ఆలయ ప్రవేశం చేపించినప్పుడు దానిని ఆసరాగా తీసుకొని ఒక రాజకీయంగా దాన్ని అవకాశంగా తీసుకొని మధ్యలో మరి ఒక కక్ష, ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి పల్నాడు యుద్ధానికి మరి బీజం ఆ రోజు ఆ విధంగా జరిగింది. ఇది ప్రపంచానికి తెలియని. ఇంకోటి, నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో చరిత్ర దాచిన సత్యం ఏంటంటే ఏటా 100 మంది అక్కడి నుంచి మానవ నిర్మితమైనది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. రాతితో కట్టబడిన ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అది. మానవ నిర్మిత. ఆ రోజుల్లో పెద్ద మెషినరీ వాడాల. అక్కడి నుంచి పడి గాయాలై చనిపోయిన వాళ్ళు అక్కడే కప్పివేయబడ్డారు. వందల మంది ప్రాణాలు అక్కడే కప్పివేయబడ్డాయి జీవితాలు. ఇది చరిత్ర దాచిన సత్యం. కాబట్టి నేను అందరినీ విజ్ఞప్తి చేసేదంటే, మమ్మల్ని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సానుభూతితో ఈ డెల్టా నీళ్లు, సాగర్ నీళ్లు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా మా పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకొని మాకు కూడా వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉంటాను. అనుభవదారులు అందరూ. ఇప్పటికీ 60 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను. కాబట్టి ఇప్పటికైనా కానీ అర్థం చేసుకొని మీకు కూడా ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం అవకాశం కల్పించాలి. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా అమలు చేస్తాము. అదేవిధంగా ఇక్కడ క్రీడా స్టేడియం కానీ పార్కుల నిర్మాణం కానీ చేస్తామని కూడా మీరు కొంత ఎంపిక చేసుకున్నారు. అది ఎక్కడెక్కడ చేయబోతున్నారు? ఇప్పుడు ఒక మినీ స్టేడియం ఉంది. ఆ మినీ స్టేడియం దగ్గరే పెద్ద స్టేడియం కూడా ఒకటి కట్టడానికి ప్రపోజల్స్ అయితే గౌరవ మంత్రివర్యులకి రాంప్రసాద్ రెడ్డి గారికి అందించడం జరిగింది. అలాగే పార్క్ కోసం కూడా 1 కోటి రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్, అదే గ్రీన్ ఎనర్జీ దీని గురించి మనకు శాంక్షన్ చేయటం జరిగింది. మొన్న నారాయణ గారు పురపాలక శాఖ మార్చుల వారిని కలవటం జరిగింది. కలిసినప్పుడు వారు కూడా ముందు నేను కనీసం 2 కోట్లన్నా ఇవ్వండి సార్ అంటే, ముందు 1 కోటి తీసుకొని తర్వాత చూద్దాం, స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ పక్కనే ఒక పార్క్ ఏర్పాటు చేస్తాం. మరి 46-48 వేల మంది ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం రిక్రియేషన్కి పిల్లల్ని తీసుకొని సరదాగా కలిసే పార్క్కి వెళ్ళటానికి ఎక్కడ అవకాశం లేని పరిస్థితి, ఇళ్లల్లోనే మగ్గిపోయే పరిస్థితి. కాబట్టి దానికోసం కూడా చర్యలు తీసుకున్నాం. సార్, మా చర్యల్లో యువత సమస్య దీర్ఘకాలిక సమస్య ఉంది. దీన్ని పరిష్కరించడానికి మీరు ఏమేమి చేయబోతున్నారు? దీర్ఘకాలిక సమస్య అంటే ఉపాధి లేకపోవడం, దేనికి? ఆల్రెడీ మీరు ఒకటి ప్రజా కోర్టులో ఈ రాష్ట్రంలో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అనుకో. ఎందుకు అంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా, వచ్చిన పరిశ్రమల్లో వాటాలు అడగటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం మూలంగా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోకి పరిశ్రమ వచ్చి కానీ కంపెనీలు కానీ వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. దానికి అతీతంగా మీరేమన్నా ఇక్కడ ఒక పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారని భావించవచ్చా సార్? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక సెజ్ ఏర్పాటు చేస్తాను, యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి. ఇక్కడ సఫిషియెంట్గా ల్యాండ్ ఉంది, వాడుకుంటే నీరుంది. కాబట్టి పరిశ్రమవేత్తలు P4 ప్రోగ్రాం కూడా వారు అనౌన్స్ చేయటం జరిగింది. వచ్చే పారిశ్రామిక ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా ప్రభుత్వ పాలసీ. అది యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇప్పటి వరకు ఏదో అమరరాజా ఒక సంస్థతోనే మీరు కొంత ఉపాధిని కల్పించారని వార్తలు వచ్చినాయి. ఇది నిజమేనా సార్? నేను ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఇది నిన్న పెట్టింది జాబ్ మేళా 2. మొట్టమొదటిది ఆ రోజు 800 మందికి వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఆ రోజు 25 కంపెనీలు వచ్చాయి. ఆ 800లో కొంతమంది, సుమారు ఒక 450 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. మిగతా అందరికీ ఏంటంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే చిన్న ఉద్యోగాన్ని చేసుకుందాము, దూరం వెళ్ళడానికి ఇష్టం లేక.
అయితే ఈ సందర్భంగా ఇక్కడ యువతకు కూడా నేను ఇచ్చే ఒక సందేశం ఏంటంటే, ఉద్యోగాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి తప్పితే మనం వెతుక్కుంటూ ఉద్యోగం రాదు. మీరు ఎప్పుడూ కూడా కుటుంబానికి భారం కాకూడదు. ఒకటి వచ్చిన తర్వాత దాంతో పాటు ఇంకేమన్నా వెతుక్కోండి, అంతేకాని ఫస్ట్ స్టెప్ అనేది మీరు వేయాలి. తల్లిదండ్రులు ఇప్పటికీ మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చాలా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, కానీ వాళ్ళకి ఇంకా భారంగా మీరు మిగలకూడదు. ఆ కనీస వేతనమైనా పర్వాలేదు, ఫస్ట్ అయితే జైన్ కాండి, మీ కాళ్ళ మీద మీరు బతకండి. ఆ తర్వాత మీ తల్లిదండ్రులని బతికించే స్థాయికి, నీ కుటుంబాన్ని బతికించే స్థాయికి మీరు ఎదగండి. ఎదగడానికి ఒక ఫస్ట్ స్టెప్ ఏదో ఒకటి తీసుకోవాలి మీరు. సో మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో 5 దఫాలుగా జాబ్ మేళలు పెట్టే అవకాశం ఉందని భావించవచ్చా సార్? ఖచ్చితంగా ఎంత అవకాశం అంటే అన్ని జాబ్ కంపెనీలతోని పెడతాము. అయితే ఇక్కడి నుంచి ఇక్కడే ఉండాలనే ఆలోచన యువత మానుకున్నప్పుడు, అయితే మేము అయినప్పటికీ ఎందుకు పెడుతున్నామంటే, నిజంగా బ్రతుకు భారమై బతకాలేమేమో అనే నిరాశ నిస్పృహలో ఉన్న మరి యువత దాంట్లో నన్ను అట్రాక్ట్ అయ్యి 15,000 దానికోసం మా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ. సరే, కూటమి వ్యూహాలు 2024 ఎన్నికల మేనిఫెస్టో రకరకాలు సూపర్ 6 ఎలా అమలు చేయబోతారో, అసలు ఏంటి సూపర్ 6 లో కనీసం కదా ఇప్పుడు ఏమేమి అమలు చేసినట్టు భావించవచ్చు సార్? ఇప్పుడు 2000 నుంచి 3,000 రూపాయలకి అవ్వాతాతలు అని చెప్పి శవాల్ని ఊరేగించిన వైసీపీ నాయకులారా, శవాల్ని మంచాల మీద పెట్టి ఆనందంగా ఊరేగించారు. ఈ రాబందులు శవాల వాసన పడతాయి. ఎక్కడ శవం కనపడద్దో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షం అవుతాడు, అక్కడ వైసీపీ నాయకులు ప్రజలు కష్టాల్లో వరదల్లో మునిగిపోతే ఎవడు ముందుకు రాడు. ఆయన పోయిండు కదా సార్, పోయిండు. చంద్రబాబు గారు లేరు అప్పుడు వరదలు ఉన్నప్పుడు. అంటే ఆయన పక్కన లేడా? ఎక్కడ ఉన్నారు సార్? కాదు, ప్రజల దగ్గర ఉన్నారు. ఏమన్నా ప్రజల దగ్గరికి వాళ్ళు పోయారు, కానీ వైసీపీ అంటే సారీ వైసీపీ నేను 46వ డివిజన్ ఇన్ఛార్జిని. మేము వరదల్లో నడిచాం, మురికాలలో తిరిగాం, ప్రజలకు ఆహారం, మంచినీళ్లు, పాలు, టూత్పేస్ట్లు, బ్రష్లతో సహా అందించాం. 10 నెలల కాలంలో మాత్రమే ప్రభుత్వం పైన ఏది వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే మీరేమంటారు సార్? ఎక్కడా లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. ఈ దుష్ప్రచారం, ఈ 6 సూపర్ 6 ఇంకా అమలు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా? నో సూపర్ 6 అనేది ఖచ్చితంగా అమలు. నువ్వు అవ్వాతాతలు, అదే ఇందాక మేము చెప్తా ఉంటే మీరు నాకు అడ్డొచ్చారు. అవ్వాతాతలకి నువ్వు 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి నీకు 5 ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి. రాగానే వాగ్దానం ఇచ్చిన 3 నెలలతో సహా మొదటి నెల 7,000, తర్వాత 4,000, వికలాంగులకి 6,000, డిజేబుల్డ్కి 10,000, పూర్తిగా కోమాలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరికి చిత్తశుద్ధి ఉంది? నువ్వు చేసావా? 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచడానికి నువ్వు 5 సంవత్సరాలు తీసుకొని ఈరోజు నువ్వు మాట్లాడతావా? నువ్వు చేసిన లోటు, నువ్వు చేసిన ఆర్థిక దోపిడీ ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే నువ్వు అన్ని వర్గాల్ని నాశనం చేసావు, అన్ని వర్గాలకి ద్రోహం చేసావు. చెప్పు, నీకు దమ్ము ధైర్యం నీ పార్టీకి ఉంటే ఎక్కడైనా ఏ వేదిక మీదైనా నువ్వు ఎవరికి న్యాయం చేసావో చెప్పడానికి నువ్వు రా, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీలాంటి మరి జర్నలిస్టులని, న్యాయమూర్తుల సమక్షంలో మాట్లాడదాం. ఊరక నోరుందని పారేసుకోవద్దు, మరి అంకెలతో సహా మాట్లాడదాం. మేము సిద్ధంగా ఉన్నాం. సవాల్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వీకరించవలసిన బాధ్యత ఉందని భావించవచ్చా? ఈయన కావచ్చు, వాళ్ళ బాస్ కావచ్చు. బాస్ అంటే ఎట్లాగో అక్కడ పెద్దోళ్ళు లేండి, బాస్ని రమ్మనండి అసెంబ్లీకి. అసెంబ్లీకి రావాలి. ఇది వాస్తవం. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించలేని మీరు ప్రజాస్వామ్యం గురించి మీరెట్ట మాట్లాడతారు? అసలు మీకు ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉందా? రా, నువ్వు అసెంబ్లీకి రండి. 11 మందిని మిమ్మల్ని పరిమితం చేశారు ప్రజలు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు గౌరవించరా? అసెంబ్లీకి రారా? ఆ రోజు నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడావు? మీ 23 మందిలో ఒక 3-4 నేను లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా రాదని చెప్పి నువ్వే మాట్లాడావు కదా. ఆయన ఇచ్చారు కదా. 23 మంది ఉన్నారు కాబట్టి ఇచ్చారు.
లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయావా? సరే ఉన్నా లేకున్నా కానీ ప్రతిపక్ష మాకు ఇవ్వడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? మాకు ప్రజలే ఇచ్చారు ప్రతిపక్ష హోదా, నువ్వు ఇవ్వలా, మాకు ప్రజలే ఇచ్చారు. ఈ రోజు ఇప్పుడు తనకిచ్చారు ఇవ్వాల. ప్రతిపక్ష హోదా కావాల్సిన సీట్లు నీకు ఇవ్వాల. సీట్లతో పని లేదు కదా, ప్రతిపక్షమే కదా అతనైతే. ప్రతిపక్షం అధికార పార్టీ సార్, అధికార పక్షం అయితే ఒకసారి వచ్చారు కదా. ప్రతిపక్ష నాయకుడి హోదా రాదు నీకు, కేవలం వైసీపీ నాయకుడు. నిష్పత్తి ప్రకారం మీరు ట్రీట్ చేయవచ్చు కదా అట్లా. రమ్మనండి, నువ్వు ప్రమాణ స్వీకారం కూడా చేశారు కదా సార్. భారతీయ జనతా పార్టీ, వాళ్ళు ఎట్లా భారతీయ జనతా పార్టీ ఒక్క సీటుతో ప్రయాణం మొదలుపెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో అక్కడ ఎవరికి హోదా లేకుండా కానీ బీజేపీకి హోదా ఇచ్చింది. మీరు కూడా ఇవ్వచ్చు కదా, తప్పే ఉన్నది అందులో. భారతీయ జనతా పార్టీ ఒక్క సీటుతో ఈ దేశంలో ప్రయాణం మొదలుపెట్టింది. రైట్. ఈరోజు దేశాన్ని 3 సార్లుగా వరుసగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని రకరకాలు ఏదో మతలబులు అంటే ఎట్లా? మీరు ప్రతిదీ మతలబులు అంటే ఎందుకు? సరే, ఇప్పుడు ఇక్కడ ప్రజలకు క్లారిటీగా తెలియాల్సిన అవసరం ఏంటంటే మతలాబు అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఒక నియోజకవర్గంలో సపోజ్ లేదా ఒక గ్రామంలో ఒక 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు మాత్రమే, అంటే అందులో 950 70 పోల్ కావాలి. కానీ 1300 1400 ఓట్లు ఎలా పోల్ అవుతాయి? సో ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకా తీర్చలేదు కాబట్టి నేను అంటున్నా, అంతే తప్ప ఏం లేదు ఇక్కడ. గత ఎన్నికల్లో కూడా 1-2 నియోజకవర్గాలు ఇలానే జరిగింది. అదే నేను అంటున్నా. ఎక్కడన్నా ఒక మిషన్ పొరపాటు ఏదన్నా జరిగి ఉండొచ్చేమో, కానీ ఆ మిషన్ పొరపాటు వల్ల నాకు అది కూడా స్పష్టత లేదు. మీరు చెప్తున్నారు కాబట్టి నేను దాని మీద మాట్లాడుతాను. ఇప్పుడు మీకు వ్యవస్థ మీద నమ్మకం ఉంటే, మేము వైట్ పేపర్లో ప్రకటించాం. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వైట్ పేపర్ అసెంబ్లీ సాక్షిగా మేము ప్రకటించాం. రండి, మీరు అసెంబ్లీకి రండి, కల్పించండి ప్రతిపక్ష హోదా. లేకపోతే నీకు అసెంబ్లీ నువ్వు వచ్చావు కదా, ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చావు కదా, నిన్ను ఎక్కడన్నా అవమానం చేశారా? లేదు. నిన్నే అగౌరవపరిచారా? నీలాగా కుసంస్కృతిని మా వాళ్ళు ఎక్కడా ప్రదర్శించలేదు సార్. ఇప్పుడు ఒక సీఎం కదా, మాజీ సీఎం కదా, మీరు అట్లా మీరు మాజీ సీఎంని మీరు గౌరవించాలా, కానీ మేము గౌరవించాం. మా లోకేష్ గారు నిలబడి నమస్కారం పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. మా సంస్కృతి అది. మేము కౌరవ సభని గౌరవ సభగా మారుస్తామన్నాం, ఆ గౌరవ సభగా మార్చాము. ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా అసెంబ్లీలో మా శాసనసభ్యులే మేమే పోషిస్తా ఉన్నాం. ప్రజల తరఫున ప్రజల సమస్యల మీద మా మంత్రుల్ని కూడా మేమే నిలదీస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్ పై విమర్శలు తప్ప పరిపాలన మీద అసలు ఇప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేయలేదు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను కూడా అంటే ఏది మీరు పెంచిపోస్తామని చెప్పారు వారికి, ఇలాంటివి కూడా ఇంకా చాలా ఉన్నాయి కదా సార్. మీరు ఏమైనా కానీ జగన్ అంటున్నారు. వాలంటరీ వ్యవస్థను ఎవరు రద్దు చేస్తారు చెప్పండి? వాలంటరీ వ్యవస్థ వాళ్ళే కదా ఇచ్చింది. కాల పరిమితి మీరు రద్దు. ఒక్క మాట చెప్తానేనండి. కాల పరిమితి ముగిసిపోయిన తర్వాత అది కొంతకాలం ఏర్పాటు చేశారు. కాల పరిమితి ముగిసిపోయిన తర్వాత మరి వాళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ చేయాలో మాకు తెలియదు. మీరు చేయవచ్చు కదా. మేము చేయాలనుకుంటే మేము సరైన వ్యవస్థని, మేము అవసరం మేర ఆర్థిక పరిస్థితులను కూడా మేము చూసుకోవాలి. అవసరం మేర మేము పని చేయించుకుంటాం. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది. ఒక్కొక్క గ్రామాల్లో 10 మంది ఉద్యోగస్తులు. అంతమందికి పని ఉందా? రమ్మనండి, పరిశీలించండి. ఈరోజు అవతాతలు మళ్ళా లైన్లో నిలబడుతున్నారు. దీనికి గల కారకులు ఎవరు? ఎక్కడ నిలబడుతున్నారు? అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే వాళ్ళు పోయి ఇచ్చేవారు కదా. ఈరోజు ఉద్యోగస్తులు ఇవ్వట్లేదు. మధ్యాహ్నం 1 గంట కల్లా టోటల్ కంప్లీట్ అయిపోతా ఉంది. ఒక్కో రోజు 12 గంటలకే కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎండాకాలం ఎన్నికల కోసం వాడుకోవడం కోసం మే నెలలో మీరు తీసుకెళ్ళి అవ్వాతాతల్ని సచివాలయాల దగ్గర నిలబెట్టి వాళ్ళు చచ్చిపోతే, వడదెబ్బ కొట్టి ఎవరైనా వృద్ధులు ఒకళ్ళిద్దరు చనిపోతే ఆనందంగా మంచాల మీద పెట్టి ఊరేగించుకున్న సంస్కృతి మీది. దాదాపు ఎక్కడ జరిగినా కానీ ఎలక్షన్స్ అంటే దాదాపు అంటే కొంత పీరియడ్ ఉంటుంది సార్. కానీ ఈ దఫా వైసీపీకి అనుకూల వాతావరణం లేకపోవడం, అది కూడా మా కూటమి ఏర్పాటు చేసుకొని 2 నెలల కాలం పడుతుంది సార్ ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరగాలంటే. 2 నెలల కాలం పట్టింది. అందుకొరకే వారు ఆ విధంగా అంటే ఇది మేలో వచ్చింది, లేకపోతే ఏప్రిల్లో అయిపోవు కదా. రాష్ట్రం వరుస క్రమంలో జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ఇంత ఇది జరిగినా కానీ మరి ఎన్ని విధ్వంసాలు వైసీపీ అరాచకాలు చేసింది. మాచర్లనే మీరు సాక్షిభూతం.
ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత, బిఫోర్ కౌంటింగ్ అసలు కూడా ఇంకోటి ఎన్ని అరాచకాలు చేశారు. ఈ ఈవీఎంల పాడు చేయడం ఏంది అసలు? దీని యొక్క మతలబ్ ఏంది సార్ అసలు? ప్రజాస్వామ్యం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నమ్మకం అంటే ఏ పిన్నెల్లి విధంగా రామకృష్ణారెడ్డి గారా ఇది చేసిందంతా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తే మాజీ ఎమ్మెల్యే గారా? ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మొట్టమొదటి పర్యటన ఆ ఈవీఎం కేసులో రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తిని మొట్టమొదట పలకరించింది జగన్మోహన్ రెడ్డి. అంటే సభాష్, నువ్వు ప్రజాస్వామ్యాన్ని బాగా అపహాస్యం చేసావు అని చెప్పి. ఏదో మతలబ్ ఉంది కాబట్టి చేసేయవచ్చు, తప్పే ఉంది సార్. మతలబు ఏంటి? అదే చెప్పిందే. మతలబు ఉంటే కక్ష ఉందని మర్డర్ చేస్తావా? అది చేయకూడదు. అది చేయకూడదు. మతలబు ఉందని ఫైట్ ఫర్ రైట్స్ ఉంది, చట్టం ఉంది. మీ హక్కుల కొరకు మీరు మీ చేతుల్లో తీసుకోవడానికి మీరెవరు? అంతే. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఎన్నికల ఎన్నికల కమిషన్ని తప్పుపడతారు, న్యాయ వ్యవస్థల్ని తప్పుపడతారు. మీరేంటి, మీరేది చెప్తే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఏదొస్తే అది రైటు, అది చట్టం, నా మాటే శాసనం. ఒక మూర్ఖ వాదన తప్పితే ప్రజాస్వామ్యం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం కావాలి వాళ్ళకి. అంబేద్కర్ మీద విశ్వసనీయత లేదు వాళ్ళకి. ఆ రోజు అంబేద్కర్ విదేశీ విద్య ఎవరు మార్చారు పేరు? ఎందుకు మార్చాలా? ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియమే ముద్దు అన్నది ఎవరు సార్? ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియం కూడా కావాలి. మాతృభాష ఉంటది, మాతృభాషను బతికియాలండి. మాతృభాష ఇప్పుడు మనం ఈరోజు మనకు దెబ్బ తగిలితే అమ్మ అంటామా, మమ్మీ అంటామా? అమ్మ అంటాం, నో డౌట్. అమ్మ అంటాం, ఇంకా కొంత గ్రామీణ ప్రాంతం అయితే అవ్వ అంటారు. మాతృభాషను బతికియాలండి, ప్రాచీన సంస్కృతిని కాపాడాలి. దాన్ని ఎవరు అంటలేరు. మేము అన్నది అదే, తెలుగు కూడా ఉండాలి అన్నాం. అంతేగాని దానికి వక్ర భాష్యం చెప్పడం మీకే సాధ్యమవుతుంది. ప్రతిదానికి ఈరోజు రోడ్లు ఎక్కుతున్నారు, కరెంటు ఛార్జీలు పెంచారు, విద్యుత్ ధర్నాలని చెప్పారు. సిగ్గుందా మీకు అసలు? మాచర్లకు వద్దాము. రాజకీయ అంటే అసలు మీరు రోడ్ మ్యాప్ ఇంకా ఏమేమి చేయబోతున్నారు ప్రధానంగా ఇక్కడ? నేను ఎన్నికల ముందు ఏమైతే చెప్పారు? ఎన్నికల ముందు నేను చెప్పాను, ఇక్కడ పల్నాడులో స్వేచ్ఛనిస్తాను అని. ప్రధానంగా ఏ సమస్య ఉందని ఇక్కడ భావించవచ్చు? ప్రధాన సమస్య సాగునీరు, విద్య, వైద్యం, రోడ్స్, అలాగే ఉపాధి. ఈ 6 హామీల్లో నేను ఇచ్చాను. 6వ హామీ ఏంటంటే ఇది మా మేనిఫెస్టోలో కూడా ఉంది, ఉపాధి అనేది. కాబట్టి నేను ఈరోజు ఒక రకంగా చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషం ఉంటుంది కాదు, నేను అందుకు సంతోషపట్ల, నాకు అధికారం వచ్చినందుకు సంతోషపట్ల, నేను ఎమ్మెల్యే అయినందుకు సంతోషపట్టాల. ఒక బాధ్యత ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి మళ్ళీ జేజేఎంకి మళ్ళీ ప్రాణం పోశారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి ఆశీస్సులతోటి ఈరోజు 1200 కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్ నాగార్జున సాగర్ నుంచి మరి గ్రామీణ వాటర్ స్కీమ్, ప్రొటెక్టెడ్ వాటరు, రక్షిత మంచినీళ్లు ప్రతి గ్రామానికి ఇక్కడ సుమారుగా 180 చిల్లర హ్యామ్లెట్స్తో సహా అందించే ఒక కార్యక్రమానికి అతి త్వరలో శంకుస్థాపన జరగబోతూ ఉంది. ఆల్రెడీ టెండర్స్ పిలవటం కూడా జరిగింది. రాబో కాలంలో 2029 అంటే 2029లో మీరు మళ్ళీ అధికారం రావాలంటే ఏమేమి పనులు చేయాలి? నాకన్నా ముఖ్యం, నేను ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ గెలవాలి. నేను ఫస్ట్ పార్టీ, నెక్స్ట్ బ్రహ్మారెడ్డికి ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయా, ఏం జరుగుతాయా అనేది తెలియదు. కానీ పార్టీ బతికుండాలి. వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది కదా సార్? ఏమీ ఉండదు. ఒక్క అవకాశం దెబ్బకి 1.0 దెబ్బకే జనాలకి వడదెబ్బ తగిలి పడిపోయారు. కూటమి మళ్ళీ ఉండే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఎవరికి వారే ఏమన్నా తీరే అవుతారా? ఏమీ ఉండదు. చిన్నవి ప్రతి కుటుంబంలో ప్రతి ఇష్యూలో వస్తూ ఉంటాయి. అగ్గిరై చేయడానికి వాళ్ళ సోషల్ మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మాచర్లకు ఒక ప్రత్యేకత ఉన్నది. దాదాపు ఇకనుంచి అంటే ఎవరు గెలిచినా కానీ రాష్ట్ర స్థాయిలో మీకు ఏమన్నా రాష్ట్ర స్థాయిలో శాసించాలని ఏమన్నా ఉద్దేశం ఉండదనుకోవచ్చా? అంటే అర్థం కాలే నాకు. సో అంటే తల్లి ఎమ్మెల్యే గారు, మీది రాజకీయ కుటుంబం. సో అంటే మీకు రాబో కాలంలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా? అంటే రాష్ట్ర స్థాయిలో హోదా ఇది మా కుటుంబం కల్పిస్తుందని, లేదా మీరేమన్నా ప్రయత్నం చేస్తారా?
నేను ఎక్కడా ప్రయత్నం చేయను. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం. ఆ, మా నాయకుడు ఒక బాధ్యత పెట్టారు ఈరోజు ఏదో అసెంబ్లీ కమిటీలో, హామీల అమల్లో కమిటీలో. అది మా నాయకుడు ఏది చెప్తే మేము అది చేస్తాము. నా ఇంటెన్షన్ బ్రహ్మారెడ్డి కాదు. బ్రహ్మారెడ్డికి ఈరోజు అవకాశం వచ్చింది. మోడీని ఏ విధంగా టీడీపీ వాడుకోబోతుందంటే ఏం చెప్తారు సార్? మోడీని వాడుకోవటం ఏంటి అసలు? అంటే కూటమి ఒకటే, కానీ కాకపోతే మోడీని గతంలో మేము సమైక్య నినాదంతో ఎలక్షన్లో పోయాం. మేము ఒకళ్ళనొకళ్ళు వాడుకునేది ఏంటి అసలు ఇక్కడ? సో ఇక్కడ రైట్, ఇప్పుడు మీరు అన్నది కూడా చెప్తున్నాను. గతంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబును తిట్టారు, చంద్రబాబు మోడీని తిట్టారు. కానీ ఈ కలయిక ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్ అసలు ఎవరికి. తిట్టడం అంటే వ్యక్తిగతమైన ఏమి కాదు, ఒక బాధ, కొన్ని అమలు చేయలేదని ఓ మీరు అలా అనుకుంటున్నారా? ఒక ఆవేదన, దాంతో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. శాశ్వత రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఇది ఒక ఉదాహరణ అని భావించవచ్చా? రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర ప్రజలు ఏ ప్రాంతీయ పార్టీకైనా ఫస్ట్ ప్రయారిటీ. జనసేన దాదాపు గెలిచేంత వరకు కావచ్చు, లేదా సరే వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉన్నా కానీ నేను చెగువీరా ఇంకోటి అన్నట్టు ఈరోజు మళ్ళీ సనాతన ధర్మం అంటున్నారు. అసలు ఏంటి ఎటువైపు ప్రజల్ని మనము తోలుకపోతున్నాం? ఏ ధర్మం అయినా ప్రజల అభివృద్ధి, మానవ ధర్మం కావాలి. ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా అన్నీ మంచిగా చెప్తాయి. మానవ ధర్మం కావాలి, ఇక్కడ మానవ డెవలప్మెంట్ కావాలి, మానవతావాదం, సమాన హక్కులు కావాలి, అదే చెప్పుద్ది. కానీ మనం 10 విషయాలు, మనం ఒక గుడికి వెళ్ళాం, ఒక చర్చికి వెళ్ళాం, ఒక మసీదుకి వెళ్తాం, ఆ ప్రవక్త, ఆ మతబోధకుడు 10 మాటలు చెప్తే దాంట్లో 1, 2 మనం తలకెక్కించుకోవాలి. అందరూ ఏ మతం తప్పు చెప్పదు, అందరి అభిమతం ఒకటే, అన్ని మతాల అభిమతం ఒకటే. సర్వే జనం సుఖినో భవంతు. వైసీపీ ఇంకా బలంగా తిరిగి రావచ్చని భావించవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఈ రాష్ట్రంలో అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వైసీపీ అంతా ఓటమి కారణంగా విచ్ఛిన్నం అవుతుంది కదా అని ప్రజల్లో భావన. అంటే మీ కూటమికి అధికారం ఇవ్వడం వల్ల? మా కూటమికి ఇవ్వటం మూలంగా కాదు, ఆ నాయకుడి పట్ల, ఆ నాయకుడి ప్రవర్తన పట్ల వాళ్ళకే విరక్తి చెందారు కాబట్టే విచ్ఛిన్నం అవుతా ఉంది. జనసేన బలంగా కనుక ఎదగడం టీడీపీకి ప్రమాదమే కదా? ఎప్పుడూ కూడా మన కుటుంబ సభ్యుడు ఒకడు ఎదిగితే మనం సంతోషిస్తాం. తెలుగుదేశం పార్టీ కూడా జనసేన ఎదగటం గురించి, జనసేన సభ్యులు కూడా తెలుగుదేశం గురించి ఈర్ష్య అసూయపడే పరిస్థితుల్లో లేము. ఈ రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. అందులో ఎటువంటి డీవియేషన్ లేదు. మీ ప్రధానమైన స్ఫూర్తిదాయక వ్యక్తి ఎవరు సార్? పివి నరసింహారావు గారు. మీ ప్రధాన లక్ష్యం ఏమిటి? మాచర్ల నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధితో అందరికీ, అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము కూడా ఒక స్థాయిలో మా రైతాంగం కానీ, మా ఇక్కడ కూలీలు కానీ, ప్రజలు కానీ సంతోషంగా ఉండాలి, ప్రశాంతమైన ఇక్కడ వాతావరణం ఉండాలి, ఇక్కడ సంపద సృష్టించబడాలి. అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ వచ్చినా, లేదా ఒక రోడ్డు వచ్చినా, ఒక ఇండస్ట్రియల్ జోన్ వచ్చినా సమాజంలో వైసీపీ చెప్తారు ఏది సామాజిక న్యాయం అని చెప్పి వాళ్ళు బస్సు యాత్రలు చేశారు. బస్సు యాత్రలతోటి సామాజిక న్యాయం రాదండి. అభివృద్ధితో పాటే సామాజిక న్యాయం జరుగుతుంది. ఫ్యాక్షనిజం ఇంకా కూడా అక్కడక్కడ ఏమన్నా బయటికి వెళుతుందా? ప్రస్తుతానికైతే అటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అటువంటి ప్రయత్నాలు కానీ, కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ ఊర్లలో చిచ్చు పెడితే మాత్రం ఉపేక్షించము. సామాన్యుడికి ఎవ్వరికి ఇబ్బంది కలగనీయం. మీ రాజకీయ జీవితం మలుపు తిప్పిన ఘటన ఏమని భావించవచ్చు? ఎక్కడ? 1994 ఆ రోజు పార్టీ కోసం నేను ఏమీ ఆశించకుండా ఆ రోజు పోరాడాను. ఆ రోజే పార్టీలో చేరాను అన్న ఎన్టీ రామారావు గారి సమక్షంలో. ఆ రోజు మరి వారు స్టేజ్ మీద నన్ను కొంతకాలంగా మిత్రులు జోలకంటి నాగిరెడ్డి గారు పార్టీకి దూరంగా ఉన్న వారి తనయుడు ఈ బ్రహ్మానందరెడ్డి, ఆయనకు తెలుసు బ్రహ్మానందరెడ్డి అని గారు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కౌగలించుకుంటే నా ఎముకలు పటపటలాడిపోయినండి. ఆ అనుభూతిని నేను మర్చిపోలేను. పైన ఫోటో అదే అనుకుంటాను.
డాడీదేనా ఆ సంఘటన ఇప్పటికీ మరో అప్పుడు ఆ ఎలక్షన్లో నేను చేసిన పోరాటం నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది. మీ మాచర్ల ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ప్రశాంతంగా ఉండండి, అభివృద్ధి కోసం మీ పాటుపడండి. బ్రహ్మానంద రెడ్డి ఉండడని భావించవచ్చా? ఖచ్చితంగా ఈ ప్రాంత పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయండి. నాకు ఎప్పుడూ సమాజం మీద ఎవరి మీద కోపం లేదు. కాకపోతే ఇక్కడ శాంతిని భగ్నం చేసే వాళ్ళని మాత్రం ఉపేక్షించని తప్పితే మిగతా ఎవరి మీద నాకు కోపం లేదు. ఈరోజు కూడా వైసీపీలో వాళ్ళు కూడా నాకు చాలామంది ఓట్లు వేశారు. మీ ద్వారా మేము మరొక డిమాండ్ చేయబోతున్నాం సార్. సరే, అదే రిక్వెస్ట్ లాగా కూడా మేము అడుగుతున్నాము. దాదాపు అంటే మేము మొదటగా ఏది ఇంటర్వ్యూ కూడా ఎలక్షన్ ముందు చేశాము, ఇప్పుడు చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక డే మీరు చేసిన పనులను మేము ప్రజలకు తెలియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాకు సహకరించాలని భావించవచ్చా? ఖచ్చితంగా మీడియా పరంగా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి అంటే మీరు చేసిన పనులపైన మేము ఒక డాక్యుమెంటరీ ప్రజలకు అందించడానికి. నేను సంవత్సరం మా పరిపాలన జరిగిన రోజు, సంవత్సరం నేను శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం రోజు నాడు ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాలని మీడియా మిత్రులందరికీ పంచుకుంటాను. అందులో మేము కూడా పాల్గొనవచ్చు. ఇదండి మీరు గత ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ కూడా చూడండి. దాదాపు మీకు ఒక ప్రశాంతం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంది, గతంలో ఏం జరిగింది, ఈ మాచర్ల మీద ఒక సినిమా కూడా వచ్చింది. అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు జరిగింది, ఇంకా ఎలాంటి మార్పు జరగబోతుంది, బ్రహ్మానంద రెడ్డి గారు ఏం వాగ్దానం చేశారు, ఇప్పటికి ఏం అమలు పరిచారు, ఇంకా అమలు పరచవలసినవి కూడా దాదాపు పూర్తిగా మా ద్వారా మీకు అందించామని భావిస్తున్నాము. మరొకసారి సార్తోని మరొక 1 ఇయర్ తర్వాత వచ్చి మీకు కూడా అందుబాటులోకి మరీ ఇంత సమాచారం తీసుకొస్తామని భావిస్తున్నాం. సార్ నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ.